Hi everyone, welcome back to Manu Teachers channel. So ఇవాల్టి వీడియోలో పెడగాజీ ఆఫ్ ఇంగ్లీష్ అనే సబ్జెక్ట్లో సెకండ్ యూనిట్ అనేది కంటిన్యూ చేస్తున్నాము. బిఎడ్ వాళ్ళకి సంబంధించిన సబ్జెక్ట్ ఇది. సో దీంట్లో భాగంగా ఎన్సిఎఫ్ 2005 గురించి చూసాము. ఇవాల్టి క్లాస్లో ఎన్సిఎఫ్ 2009 గురించి చూద్దాం. సో ఛానల్ని విజిట్ చేసి ఫస్ట్ యూనిట్ ప్లేలిస్ట్ అనేది మీరు చూసేయచ్చు. ప్రతి ఒక్క యూనిట్కి సపరేట్ ప్లేలిస్ట్ అనేది ఉంటుంది. ఈ సెకండ్ యూనిట్ క్లాసెస్ ఇప్పటి వరకు ఎన్ని క్లాసెస్ అయ్యాయో అవన్నీ కూడా మీకు ప్లేలిస్ట్ రూపంలో ఈ వీడియో ఎండింగ్లో స్క్రీన్ మీద కనిపించేస్తుంది, అక్కడ నుంచి చూసేయచ్చు. సో కమింగ్ టు ద క్లాస్, ఆబ్జెక్టివ్స్ మరియు సైలెంట్ ఫీచర్స్ ఏంటో చూద్దాము. NCTE undertook a major exercise to develop a new national curriculum framework for teacher education which is both contextual and in tune with the emerging concerns and imperatives of the fast changing canvas of education both nationally and globally. మీరు చూసుకున్నట్టయితే డే బై డే చేంజెస్ అనేటివి ప్రతి ఒక్క దాంట్లో వస్తున్నాయి, ఈవెన్ ఇన్ ఎడ్యుకేషన్ ఆల్సో. సో అందుకే NCTE ఏం చేసిందనంటే ఒక కొత్త డెవలప్మెంట్ NCFTEలో రావాలి అనేసి అన్నది, అంటే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్. ఓకే, సో చూసుకున్నట్టయితే టీచర్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఎ పర్స్పెక్టివ్ ఎండీవర్. సో టీచర్ ఎడ్యుకేషన్ అనేది ఒక పర్స్పెక్టివ్ ఎండీవర్ అనేది కాదు, అంటే ఒకటే వ్యూ పాయింట్లో చూడడం అనేది కాదు టీచర్ ఎడ్యుకేషన్ అనేది. ఇట్ షుడ్ బి ఓపెన్ అండ్ ఫ్లెక్సిబుల్. కంపల్సరీగా టీచర్ ఎడ్యుకేషన్ మనకి ఓపెన్ మరియు ఫ్లెక్సిబుల్ ఉండాలి. ఇట్ హైలైట్స్ అండ్ ఇంటిగ్రేటివ్ అండ్ ఎక్లెక్టిక్ అప్రోచ్ టు టీచర్ ఎడ్యుకేషన్. సో అన్ని సైడ్స్ నుంచి అప్రోచ్ అనేది ఉండాలన్నమాట టీచర్ ఎడ్యుకేషన్లో. దేర్ ఈస్ అన్ ఎంఫసిస్ ఆన్ చేంజింగ్ కాంటెక్స్ట్. సో ఈ దినదినం ఏదైతే చేంజ్ అవుతుందో దాని మీద కూడా ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ద కన్సర్న్ ఈస్ టు మేక్ టీచర్ ఎడ్యుకేషన్ లిబరల్, హ్యూమనిస్టిక్ అండ్ రెస్పాన్సివ్ టు ద డిమాండ్స్ ఆఫ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్. సో ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్కి తగ్గట్టుగా, దాని డిమాండ్స్కి తగ్గట్టుగా రెస్పాన్సివ్ ఉండాలి, హ్యూమనిస్టిక్ ఉండాలి అండ్ లిబరల్ ఉండాలి టీచర్ ఎడ్యుకేషన్ అనేది. It acknowledges the diversity of learning spaces and curriculum sites apart from the classroom. Classroom కాకుండా ఇంకా లెర్నింగ్ స్పేసెస్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటన్నిటిని అక్నాలెడ్జ్ చేసేలాగా ఉండాలి. ఇట్ ఆల్సో అప్రిషియేట్స్ డైవర్సిటీ ఇన్ లెర్నింగ్ స్టైల్స్ దట్ చిల్డ్రన్ ఎగ్జిబిట్ అండ్ ద లెర్నింగ్ కాంటెక్స్ట్ ఇన్ విచ్ టీచర్స్ హ్యావ్ టు ఫంక్షన్. సో పిల్లలు ఎలాంటి లెర్నింగ్ స్టైల్స్ అనేటివి ఉన్నాయి, టీచర్ ఎలాంటి లెర్నింగ్ స్టైల్స్ అనేటివి తీసుకోవాలి, లెర్నింగ్ కాంటెక్స్ట్ తీసుకురావాలి, ఇవన్నిటిని చూపిస్తుంది. Pedagogical knowledge has to constantly undergo adaptation to meet the needs of diverse contexts through critical reflection by the teacher on his or her practice. సో నీడ్స్కి తగ్గట్టుగా, ఇప్పుడున్న స్టూడెంట్స్ నీడ్స్కి తగ్గట్టుగా, ఎడ్యుకేషనల్ నీడ్స్కి తగ్గట్టుగా పెడగాజీ అనేది కూడా చేంజ్ అవుతూ ఉండాలి. ఓకే, టీచర్ ఎడ్యుకేషన్ ఈజ్ ఎ కాంటిన్యూమ్. Pre-service teacher education, in-service teacher education and continuing professional development of the teachers are inseparable part of this continuum. So teacher education is a continuous process. Avuna pre-service teacher education avutundi, in-service teacher education avutundi, so professional development anedi continue avutune untundi. A shift towards constructivist insights as well as critical pedagogy. సో కన్స్ట్రక్టివిస్ట్ ఇన్సైట్స్లో అలాగే క్రిటికల్ పెడగాజీలో షిఫ్ట్ అనేది కనిపించాలి. కన్సర్న్డ్ విత్ ఇంటిగ్రేటింగ్ థియరీ విత్ ప్రాక్టీస్ బై ప్రొవైడింగ్ అప్రోప్రియేట్ వెయిటేజ్ ఫర్ థియరీ అండ్ ప్రాక్టీస్. సో థియరీకి ప్రాక్టీస్కి సపరేట్గా మనము కాకుండా కొంచెం ఇంటిగ్రేట్ చేయాలన్నమాట. సో ఆ ఇంటిగ్రేట్ చేసిన ద్వారానే అప్రోప్రియేట్ వెయిటేజ్ అనేది కూడా ఇవ్వాలి బోత్ థియరీకి అండ్ ప్రాక్టీస్కి. Need for enhancing language competence and communication skills. Language cuts across the entire curriculum. సో మనది పెడగాజీ ఆఫ్ ఇంగ్లీష్ గురించి చూస్తున్నాం, లాంగ్వేజ్ గురించి చూస్తున్నాం కాబట్టి లాంగ్వేజ్ కాంపిటెన్సీ, ఎబిలిటీ, కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటివి డెవలప్ చేసేలాగా ఉండాలి. అలాగే ఈ లాంగ్వేజ్ అనేది ఇంతకుముందు క్లాసెస్లో కూడా చూసాం, ఎంటైర్ కరికులంలో ఉండేలాగా చూసుకోవాలి. The role of language as a medium and tool of communication assumes great importance. సో లాంగ్వేజ్ అనేది ఒక సబ్జెక్ట్ లానే కాకుండా యాజ్ ఏ మీడియం, అలాగే టూల్ ఆఫ్ కమ్యూనికేషన్, సో దీనిలాగా తీసుకుంటే ఇంపార్టెన్స్ అనేది పెరుగుతుంది. Highlights the processes of education and training such as observation, storytelling, analysis, critical inquiry, self-learning, reflection on practices, linking practices of concepts, etc. సో NCFTE మనకి ఈ ఎడ్యుకేషన్ యొక్క ప్రాసెస్ని హైలైట్ చేస్తుంది. అది అబ్జర్వేషన్ కానివ్వండి, స్టోరీ టెల్లింగ్ కానివ్వండి, అనాలిసిస్ చేయడము, క్రిటికల్ ఎంక్వైరీ చేయడము, సెల్ఫ్ లెర్నింగ్ అవ్వడము, రిఫ్లెక్షన్ అవ్వడము ప్రాక్టీసెస్ మీద, ప్రాక్టీసెస్ని లింక్ చేయడము కాన్సెప్ట్స్ తోటి, ఇవన్నీ అనమాట. ఎంఫసిస్ ఆన్ టీచర్ యాజ్ అ రిఫ్లెక్టివ్ ప్రాక్టీషనర్. సో రిఫ్లెక్టివ్ ప్రాక్టీషనర్లో టీచర్ని మనం తీసుకుంటాం అనమాట. ఓకే,
Identified broad areas of evaluation slash assessment indicator of each area and criteria for each indicator. సో ఎక్కడెక్కడ ఇవాల్యుయేషన్ అసెస్మెంట్స్ అవుతున్నాయో వాటి ఇండికేటర్స్ ఏంటి అవన్నీ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. బోత్ క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ ఇవాల్యుయేషన్ అండ్ అసెస్మెంట్ ప్రొసీజర్ షుడ్ బి హైలైటెడ్. ఈ ఇవాల్యుయేషన్ అనేది క్వాంటిటీ పరంగా అలాగే క్వాలిటీ పరంగా కూడా చేయాలి. నెక్స్ట్ చూసుకుంటే collaborative evaluation as one of the evaluation mechanisms may be conceptualized by making student teacher an important partner in the process of evaluation. సో collaborative evaluation అనేది evaluations లోనే ఒక ఇంపార్టెంట్ evaluation కిందకి వస్తుంది మెకానిజమ్స్ లో. సో స్టూడెంట్ టీచర్ యొక్క పార్ట్నర్షిప్ అంతే ఇంపార్టెన్స్ అన్నమాట ఈ ప్రాసెస్ ఆఫ్ evaluation లో. Needs to make functional all laboratories related to teacher preparation such as IT laboratory, ఎడ్యుకేషనల్ టెక్నాలజీ, ఎడ్యుకేషనల్ టెస్టింగ్ అండ్ లాంగ్వేజ్ లెర్నింగ్ ల్యాబొరేటరీస్. సో ఏవైతే ల్యాబొరేటరీస్ ఉన్నాయో అవి పూర్తిగా ఫంక్షనల్ అయ్యేలాగా చూసుకోవాలి నీడ్స్ పరంగా. మూవ్ టువర్డ్స్ ఏ లాంగర్ డ్యూరేషన్ కోర్స్, అడిక్వేట్ రేషనల్ వర్క్డ్ అవుట్ ఫర్ సజెస్టెడ్ డ్యూరేషన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ బై టేకింగ్ ఇన్ టు కన్సిడరేషన్ టైమ్ మ్యాట్రిక్స్ స్లాష్ టైమ్ ఆన్ టాస్క్ డీటెయిల్స్. సో ఈ కోర్స్ యొక్క డ్యూరేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని లాంగర్ డ్యూరేషన్స్ చేయాలని అంటున్నారు. దానివల్ల ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది అంటున్నారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంటర్ తర్వాత 4 to 5 years ఏదన్నా కోర్స్ కానివ్వండి, లేదా 2 years కోర్స్ బ్యాచిలర్స్ డిగ్రీ తర్వాత ఇలా అన్నమాట. 4 modern teaching approaches such as constructivism, comprehensive learning, contextual pedagogy and ICT integration needs to be highlighted. సో 4 మోడర్న్ టీచింగ్ అప్రోచెస్ ని హైలైట్ చేయాలంటున్నారు. ఏంటవి? కన్స్ట్రక్టివిజం అప్రోచ్, కాంప్రహెన్సివ్ లెర్నింగ్, కాంటెక్స్చువల్ పెడగాజీ మరియు ఐసిటీని ఇంటిగ్రేట్ చేయడం. ఓకే, సో అవుట్కమ్స్ ఏవైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అవి ఇప్పుడు చూద్దాము. ఏ రోడ్ మ్యాప్ హ్యాస్ బీన్ ఐడెంటిఫైడ్ హైలైటింగ్ హౌ కరికులం ఫ్రేమ్వర్క్ విల్ బి ఇంప్లిమెంటెడ్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఎట్ వేరియస్ లెవెల్స్. సో ఒక రోడ్ మ్యాప్ అయితే ఇవ్వడం జరిగింది మనకి. సో ఆ రోడ్ మ్యాప్ వల్ల ఏమవుతుంది మనకి అంటే ఒక అందాజ ఒక ఓవరాల్ మ్యాప్ లాగా ఇచ్చేసారు కాబట్టి ఒక ఫ్రేమ్ వర్క్ లాగా మనకి క్రియేట్ అవుతుంది. ఓకే, యాజ్ ఎ ఫాలో అప్ NCTE has already initiated a status study on existing syllabi of టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ ఎట్ వేరియస్ లెవెల్స్. సో ఫాలో అప్ కూడా జరుగుతుంది దీని మీద. బేస్డ్ ఆన్ దీస్ ఎక్సర్సైజెస్ NCTE intends to develop model curricula, syllabi and textual materials for teacher education programs at different levels. సో డిఫరెంట్ లెవెల్స్ లో ఫాలో అప్ అవుతుంది. దానికి సంబంధించిన కరెక్ట్ గా జరుగుతున్నాయా లేదా చూస్తున్నారు. సో ఇవన్నిటి వల్ల కరికులా, సిలబై, టెక్స్చువల్ మెటీరియల్స్ టీచర్ ఎడ్యుకేషన్ కి డిఫరెంట్ ప్రోగ్రామ్ లెవెల్స్ లో చేయడానికి ఈజీ అవుతుంది. Stakeholders will be oriented with new demands of NCFTE. సో NCFTE వల్ల న్యూ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటితోటి స్టేక్ హోల్డర్స్ కి అప్డేట్ లో ఉంచుతారు. యూనివర్సిటీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్, SCERTs, IAEs, CTEs, DIETs etc. would recognize their teacher education programs by reformulating their curriculum and syllabus. సో వాళ్ళ యొక్క కరికులం కానివ్వండి, సిలబస్ కానివ్వండి మళ్ళీ రీఫార్మ్ చేసుకుంటారు అనమాట యూనివర్సిటీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్. Faculty of teacher training institutions will acquire new skills in pedagogy and evaluation in order to address the demands of new NCFTE. సో కొత్తగా వచ్చిన NCFTE ఏదైతే చెప్తుందో దాని ప్రకారంగా ఫ్యాకల్టీ ఆఫ్ టీచర్ ట్రైనింగ్ ఉంటారు కదా ఈ ఇన్స్టిట్యూషన్స్ లో, వాళ్ళు కొత్త కొత్త స్కిల్స్ ని పెడగాజీలో నేర్చుకోవడము, అలాగే నేర్పించడము, అలాగే ఇవాల్యుయేషన్ గురించి చూడడము ఇవన్నీ జరుగుతాయి. టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ అండ్ లెర్నింగ్ సైట్స్ విల్ బి రీడిజైన్. టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ కానివ్వండి, లెర్నింగ్ సైట్స్ కానివ్వండి మళ్ళీ రీడిజైన్ చేస్తారు. టీచర్ ఎడ్యుకేటర్స్ అండ్ టీచర్స్ విల్ లుక్ ఫర్ కంటిన్యూస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్. సో NCFTE కొత్తగా రావడం వల్ల ఏంటంటే టీచర్ ఎడ్యుకేటర్స్ కానివ్వండి, టీచర్స్ కానివ్వండి కంటిన్యూస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ కోసం చూస్తారు. Mass orientation of teachers and teacher educators on various aspects of NCFTE 2009 such as evaluation of developing teachers, formulation of innovative teacher education programs, study on impact of new curriculum/syllabus at state level. సో మాస్ ఓరియంటేషన్స్ అనేటివి కూడా తీసుకుంటారు టీచర్స్ మీద, టీచర్ ఎడ్యుకేషన్స్ మీద. సో ఇక్కడ ఏంటంటే టీచర్ యొక్క ఇవాల్యుయేషన్ డెవలప్ చేయడానికి, అలాగే ఇన్నోవేటివ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ ని ఫామ్ చేయడానికి, దాంతోపాటుగా కొత్త కొత్త కరికులం కానివ్వండి, సిలబస్ కానివ్వండి స్టేట్ లెవెల్లో స్టడీ చేయడానికి. సో దోస్ ఆర్ ద అవుట్కమ్స్ ఎక్స్పెక్టెడ్. లాస్ట్ టాపిక్ చూసుకున్నట్టయితే ఛాలెంజెస్ ఇన్ ఇంప్లిమెంటేషన్. కాపీస్ ఆఫ్ మోడల్ సిలబస్ అండ్ టెక్స్చువల్ మెటీరియల్స్ విల్ బి సెంట్ టు యూనివర్సిటీస్, SCERTs, state governments with a request to initiate the process of revision of textual materials in their universities /SCERT/states
following adaptation of NCFT 2009, UGC will also be requested to send directions to universities in this regard. So ఎలా చెప్పాలి, సిలబస్ ఏంటి, టెక్స్చువల్ మెటీరియల్స్ ఏంటి, ఇవన్నీ కూడా యూనివర్సిటీస్కి పంపిస్తారనమాట. ఓకే, సో రివిజన్ కానివ్వండి, టెక్స్చువల్ మెటీరియల్స్ కానివ్వండి, వాళ్ళ యూనివర్సిటీస్కి SCERT వాళ్ళు కానివ్వండి, NCFT 2009 కానివ్వండి, UGC వాళ్ళు కానివ్వండి చూసుకుంటారు. ఇదంతా డైరెక్షన్స్ అనేవి ఇవ్వడము, ఎలా చెప్పాలి, సిలబస్ ఏంటి, టెక్స్చువల్ మెటీరియల్స్ ఏంటి, ఇలా. States and universities have to come forward to initiate reformulation of curriculum. సో కరికులంని రీఫార్మ్ చేయడానికి స్టేట్స్ కానివ్వండి, యూనివర్సిటీస్ కానివ్వండి ఫార్వర్డ్ రావాలి. Universities/states have to switch over to long duration programs. సో లాంగ్ డ్యూరేషన్ ప్రోగ్రామ్స్కి స్విచ్ అవ్వాలి యూనివర్సిటీస్ కానివ్వండి, స్టేట్స్ కానివ్వండి. Breadth of availability of teacher educators. సో ల్యాక్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేటర్స్ ఉండడము, సో దాన్ని కవర్ చేయడము. నీడ్ టు ఫార్ములేట్ ఏ పాలసీ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఆఫ్ కంటిన్యూస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ఆఫ్ టీచర్స్ లింక్డ్ టు దేర్ కెరియర్ అడ్వాన్స్మెంట్. సో వాళ్ళ కెరియర్ అడ్వాన్స్మెంట్కి ప్రకారంగా, టీచర్స్ కెరియర్ అడ్వాన్స్మెంట్ ప్రకారంగా ఎక్కడైతే ఏ పాలసీస్ కావాలి, ఏ ప్రొఫెషనల్ డెవలప్మెంట్కి ఏ ప్రోగ్రామ్స్ ఉండాలి, వాటిని ఫామ్ చేయడం. Problems of transaction of curriculum/syllabus of English language in different types of schools such as English medium private/government aided elite schools, new English medium private schools where both English and other Indian languages are used. So ఎక్కడ మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రాన్సాక్ట్ చేయడంలో, దాని కరికులం సిలబస్ చెప్పడంలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కూల్స్లో ఎక్కడెక్కడ ఏమేమి అవసరం అవి చూసుకోవాలి. ఏ స్కూల్స్ అవి, ప్రైవేట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కానివ్వండి, లేదా గవర్నమెంట్ ఎయిడెడ్ ఎలైట్ స్కూల్స్ కానివ్వండి. అలాగే కొత్త ఇంగ్లీష్ మీడియం ప్రైవేట్ స్కూల్స్ ఎక్కడైతే ఇంగ్లీష్ మరియు ఇంకా ఇతర ఇండియన్ లాంగ్వేజెస్ యూజ్ చేస్తారో అక్కడ కూడా. ఓకే, సో బేసికల్గా ఏంటంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్పించేటప్పుడు టీచర్ ఎడ్యుకేటర్స్ చాలా తక్కువగా ఉన్నారు, ప్రొఫెషనల్ టీచర్స్ అనేది లేకుండా పోతున్నారు. కాబట్టి ఆ డెవలప్మెంట్ అనేది జరగాలి అనేది పెడగాజీ ఆఫ్ ఇంగ్లీష్లో చెప్పిన ముచ్చట. ఓకే, సో ఇది ఇవాళ క్లాస్లో NCF 2009 గురించి చూసాము. దీంట్లో భాగంగానే టీచర్ ఎడ్యుకేషన్లో వీళ్ళు ఇచ్చిన రికమెండేషన్స్ ఏంటి, సైలెంట్ ఫీచర్స్ ఏంటి, ఆబ్జెక్టివ్స్ ఏంటి, అలాగే ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్స్ ఏంటి, ఏం ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా చూసాము. సో ఈ నోట్స్ మొత్తం కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాము, అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో నచ్చినట్టు అనిపించిన, నోట్స్ అనేది హెల్ప్ఫుల్ అనిపించిన లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాము. ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే మాత్రం మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం. సో మంచి వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. And next video మళ్ళీ కలుద్దాం. అంతవరకు eat, sleep, learn and repeat. And thank you for watching. Bye bye.